హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే మన లోక్సభలో కానీ లేదా అసలు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ లేదా రూరల్ ఏరియాస్లో అయితే పంచాయత్ సంబంధించిన సర్పంచులు కానీ అర్బన్ ఏరియాస్లో కౌన్సిలర్స్ కానీ ఎవరైనా సరే అఫెన్సెస్ చేసిన వారిని ఖచ్చితంగా వాళ్ళకి ఈ ఈ యొక్క పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ కౌన్సిల్ ఎన్నికల్లో కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ నామినేషన్ వేయడానికి వీలు ఉండకూడదు. నేరస్తులు అనే వాళ్ళకి ప్రజాస్వామ్యంలో భాగం లేదు. సో ఈ విషయాన్ని అందరూ గమనించి మన యొక్క డెమోక్రసీని, మన యొక్క నిజాయితీ గల, ధర్మం గల, న్యాయం గల ఈ డెమోక్రసీని కాపాడుకోవాలి. సో ప్రొటెస్ట్ చేసుకోండి. ఖచ్చితంగా నేరస్తులకి చోటు లేదు ప్రజాస్వామ్యంలో. సో ఇది గమనించి కొత్త రిఫార్మ్స్ అనేటివి, అమెండ్మెంట్స్ అనేవి తీసుకురావాలి మన కాన్స్టిట్యూషన్లో, ఈ గవర్నమెంట్స్ అనేటివి. సో దీన్ని గమనించి ప్రతి ఒక్కరూ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ అర్థం చేసుకోండి, నేరస్తులకి మాత్రము అసలు చోటు ఇవ్వకూడదు.